నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సిద్ధార్థ్. మరి తిను ఒకవేళ ఇష్టం లేని భార్య ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో మనకి తన పాటతో తెలియబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ సిద్ధార్థ్. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. నా వైపుని ఏం చెయ్యాలి, నా వైపుకి ఎట తిప్పాలి, మోడ్రన్ గా ఉండాలంటే ఎవరికి ముక్కాలి, తను 0 సైజ్ ఉండాలి, జీన్స్ ప్యాంటు వేస్తుండాలి, ఈ ట్రెండ్కి సరిపడగానే నెట్టా మార్చాలి. ఆనాటి రోజులు కావు, ఈనాటి ఫ్యాషన్స్ వేరు, ఫాలో అయిపోవాలంటూ రోజు నేను చెబితే వినదు. డల్ మై వైఫ్, నిల్ మై లైఫ్, మై వైఫ్ ఈజ్ డల్, లైఫ్ ఈజ్ నిల్. నా వైపుని ఏం చెయ్యాలి, నా వైపుకి ఎట్ట తిప్పాలి, మోడ్రన్ గా ఉండాలంటే ఎవరికి ముక్కాలి. No 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 no. ఓ నైలాన్ ఫ్రాక్ తెచ్చి గిఫ్ట్ అంటూ నేనిస్తే ఆ ఫ్రాకుని స్టీల్ సామానుడికిచ్చేసింది. తన పెదవుల కోసమంటూ లిప్స్టిక్ ని తెచ్చిస్తే ఆ కాస్ట్లీ లిప్స్టిక్ తోనే ముగ్గులు వేసింది. స్టైలిష్ గా ఉండమంటూ నేనెంత చెప్పినా హోమ్లీగా ఉంటానంటూ తన బయటే కప్పుకుంది. తువకాల్లో బయట పడ్డ లేడీ శిల్పం లా ఉంటుంది. డల్ మై లైఫ్, డల్ మై వైఫ్, నిల్ మై లైఫ్, మై వైఫ్ ఈజ్ డల్, లైఫ్ ఈజ్ నిల్. No 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 no. ఆగ్రాలో తాజ్ మహల్లో, ఏ ఊటీ కొడైకెనాలో తిరిగొద్దాం రావే అంటే ఎందుకు అంటుంది. ఏ గడ్డం స్వామీజీనో, ఏ ఊరిడి బాబాజీనో చూసొద్దాం రారా అంటూ కాల్చుకు తింటుంది. ఇంగ్లీషు సినిమా కంటూ నే పిలిస్తే బెస్ట్ అని, టీవీలో బ్లాక్ అండ్ వైట్ ఓల్డ్ మూవీ బెస్ట్ అని, నేనెంత మారం చేసినా రాను రాను రానంటుంది. డల్ మై వైఫ్, నిల్ మై లైఫ్, మై వైఫ్ ఈజ్ డల్, లైఫ్ ఈజ్ నిల్. నా వైపుని ఏం చెయ్యాలి, నా వైపుకి ఎట తిప్పాలి, నా వైపుని ఏం చెయ్యాలి, నా వైపుకి ఎట తిప్పాలి, మోడ్రన్ గా ఉండాలంటే ఎవరికి ముక్కాలి, తను 0 సైజ్ ఉండాలి, జీన్స్ ప్యాంటు వేస్తుండాలి, ఈ ట్రెండ్కి సరిపడగానే నెట్టా మార్చాలి. ఆనాటి రోజులు కావు, ఈనాటి ఫ్యాషన్స్ వేరు, ఫాలో అయిపోవాలంటూ రోజు నేను చెబితే వినదు. డల్ మై వైఫ్, నిల్ మై లైఫ్, మై వైఫ్ ఈజ్ డల్, లైఫ్ ఈజ్ నిల్. తను ఎలా ఉండాలి?
ట్రెండీగా ఉండాలి, జీరో సైజు. అంటే తను నేను కాదు, కొంచెం పాష్గా, పాష్ పిచ్చ పాష్ గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. మనోడికి తెలియట్లేదులే, అలా ఉంటే ఎలా ఉంటుంది తెలియట్లేదు మనం. చాలా బాగుంది లిరిక్, అద్భుతంగా. నువ్వు చెప్పు ఇందాక, పాష్ గా ఉంటే ఏంటి ప్రాబ్లమ్, పాష్ లేకపోతే ఏంటి ప్రాబ్లం? ఓల్డ్ ఫ్యాషన్ అలవాటు చేసుకున్న వాళ్ళు నగలని అదని ఇదని బాగా బడ్జెట్ ప్రాబ్లం వస్తుంది. అండ్ న్యూ జనరేషన్ వాళ్ళకి కూడా బడ్జెట్ ప్రాబ్లం, అది కామన్. బడ్జెట్ అనేది కామన్ ప్రాబ్లం అది హస్బెండ్స్ కి. షాపింగ్ లో రకరకాలుగా షాప్ చేస్తూ ఉంటారు, అదే గోల్డ్ బదులు వేరే షాప్ చేస్తుంటారు, అంతే తేడా. చాలా బాగుంది, చాలా లిరిక్ భలే రాశారు, సూపర్. చాలా పర్ఫామ్ కూడా చేసావు. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. మోడర్నైజ్ చేసుకోవడానికి పడే తంటాలు కనబడుతున్నాయి ఈ ఫేస్ లో. జీరో సైజ్ కావాలి, అది తవ్వకాల్లో ఊడిపడ్డ అదేంటది విగ్రహం అంట. తవ్వకాల్లో బయటపడ్డ లేడీ శిల్పం ఉంటుంది. బాగుంది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దీపు సార్. మరి మీరేమంటారు? తినేమో తవ్వకాల్లో బయటపడ్డ శిల్పం అంటున్నాడు, బట్ యాంటిక్ పీస్ లకు యాక్చువల్లీ వాల్యూ ఎక్కువ ఉంటుంది అంటారు, ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటారు. మరి ఉల్టా చెప్తున్నాడే. ముత్యాల ముగ్గు సినిమా చూసావు బాబు సిద్ధార్థ? లేదు సార్. దాంట్లో రావు గోపాలరావు గారు ఒక కాంట్రాక్టరు, తన దగ్గర పనిచేసే గుమాస్తా ₹1,00,000 అని ఇచ్చేస్తాడు ఇలా కట్ట. ఇలా చూసి ఏంటి తగ్గాయని అంటాడు. అంటే సార్ నేను 10,000 వాడుకున్నాను అంటాడు. అనగానే పట్మని చంప మీద కొడతాడు. కొట్టి ఆ మొక్క నేను లెక్కెట్టక ముందు చెప్పాలి అంటాడు. అలాగే ఈ గందరగోళం అంతా 3 ముళ్ళు కట్టక మునుపు చెప్పాలి. అమ్మాయి పెళ్ళయిపోయిన తర్వాత నా పెళ్ళాన్ని నా వైపుకు తిప్పుకోవటం ఎట్లా, జీరో సైజు, ట్రెండీగా ఉండాలి, అవన్నీ పాత రోజులు, ఇప్పుడు ఫ్యాషన్గా ఉండాలి, ఇవన్నీ ముందు మాట్లాడుకోరా? పెళ్ళప్పుడు అంత ఛాన్స్ రాలేదు. పెళ్ళప్పుడు అంత ఛాన్స్ రాకుండా నువ్వు ఇప్పుడు ఇంత రెచ్చిపోయి మాట్లాడతావు నువ్వు. పైగా ఎట్లా ఉంది, తవ్వకాల్లో బయటపడినటువంటి పురాతన శిల్పంలా ఉందని. ఏ పురాతన శిల్పమైనా సరే మీరు చూడండి, ఇక్కడ ఎవరన్నా ఎంత అందంగా ఉంటుందయా, పరమ సౌందర్యమూర్తులు. ఆ శిల్పాలన్నీ కూడా చూసుకోండి, ఎనాటమీ తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి మొత్తం. అవి కాలక్రమంలో మరుగున పడిపోయి మళ్ళీ బయటకు వచ్చాయి. ఎంత అందంగా ఉంటుంది. ఆ అమ్మాయిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని నువ్వు గుర్తించలేక ఇవాళ ఉన్నటువంటి ఫ్యాషన్కి తగినట్టుగా నువ్వు ఉండమని పెళ్ళైపోయిన కొన్నాళ్ళ తర్వాత మొదలుపెడుతున్నాడు. కనుక ఇది ఒక నీ మానసిక దోషం. ఇది ఈ మధ్య వేరే ఊరికి వచ్చాం, కొత్త ఊరికి. నిజమే, కొత్త ఊర్లో మరి ఎవరిని చూసి మరి ఏమనుకుంటున్నావు మరి తెలియదు, ఏం చూసావు మరి తెలియదు. పుల్లకూర రుచని పైగా అమ్మాయికి లిప్స్టిక్ తీసుకొచ్చి ఇచ్చాడు, లిప్స్టిక్ వేసుకున్నాను. లిప్స్టిక్ ఎవరు వేసుకోవాలి ఎవరు వేసుకోకూడదు దాని రకాలు ఉన్నాయి. అమ్మాయి ఏం చేసింది, తనకు అక్కర్లేదు ఆ లిప్స్టిక్, అందుకని దాంతో ముగ్గులేసింది. అంటే తనకు అనవసరమైంది అవతల పారేయకుండా దాన్ని చక్కగా ఉపయోగించింది. ఎంత మంచి గృహిణి లక్షణం ఉందో చూడండి. నువ్వు రకరకాలుగా నీ ఆలోచనలతో నువ్వేవో ఊహించుకుని అమ్మాయి తప్పులు నువ్వు వెతుకుతున్నావు బాబు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఒకసారి ఆ కోణంలోంచి చూడు. ఈసారి వేరే పడతాడు, కళ్ళద్దాలు పెట్టుకొని చూడు ఈసారి. కానీ సిద్ధార్థ అద్భుతంగా పాడాడు, అద్భుతంగా పాడాడు. మంచి కంఠస్వరం, మంచి ఎక్స్ప్రెషన్స్. ఆ అమ్మాయి పాటకి నువ్వెలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావో సెల్ ఫోన్ తో, అట్లా నీ పాటకి అమ్మాయి కూడా అంత చక్కగా చేసింది. థ్యాంక్ యూ జడ్జెస్, సూపర్ సిద్ధార్థ్. సో ఈసారి కళ్ళద్దాలు పెట్టుకొని చూడు. ఆల్ ది బెస్ట్.